హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. నేను రీసెంట్గా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఏం కంటెంట్ ఇవ్వబోతున్నాను అనే విషయంపై ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నాను. జర్మనీకి రావడం, ఇక్కడ సెటిల్ అవ్వడం అనేది బయట నుంచి చూసినంత చాలా సింపుల్ ఏం కాదు. కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కొన్ని ఎక్స్పీరియన్సెస్ చాలా పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ మన ఊహకు అందని దానికంటే చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి. అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ స్టార్ట్. నేను ట్రావెల్ వ్లాగ్స్ కొన్ని చేశాను. అలానే జర్మనీలో నేను విజిట్ చేసిన ప్లేసెస్, ఇక్కడ లైఫ్ స్టైల్, ఇక్కడ కొన్ని సిటీస్ ఆల్రెడీ చేశాను, కొన్ని కవర్ చేశాను, కొన్ని చూపిద్దామని అనుకుంటున్నాను. దీంతోపాటు ఈ ఛానల్లో కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా షేర్ చేద్దామని అనుకుంటున్నా. ముఖ్యంగా జర్మనీలో ఎవరెవరు జాబ్స్ ట్రై చేస్తారో వాళ్ళకి ఇక్కడ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. నా ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ ఎలా జాబ్ సెట్ చేశానో, ఇక్కడ నేను నేర్చుకున్న విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే జర్మనీలో మాస్టర్స్ రావడానికి ఎవరెవరు వద్దాం అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కోసం, వాళ్ళకు కూడా కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను నాకు తెలిసింది షేర్ చేద్దామని అనుకుంటున్నాను. జర్మనీలో ఎలా ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి థింగ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇక్కడికి రావాలి, అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు డైలీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు, ఇక్కడ ఒకవేళ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటే ఎలా వాళ్ళు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ వెతుక్కోవాలి, ఇలా కెరియర్ ఆపర్చునిటీస్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను నా ఫ్యామిలీతో జర్మనీతో ఇక్కడికి వచ్చాను. సో ఫ్యామిలీతో జర్మనీతో వచ్చేటప్పుడు ఏ స్ట్రగుల్స్ పడ్డాను, ఆ తర్వాత ఇక్కడ ప్రొసీజర్ నేను ఫాలో అయ్యాను ఇక్కడ సెటిల్ అవ్వడానికి, ఇలా చాలా విషయాల్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఏదైనా కంట్రీకి వెళ్ళేటప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ మంచి విషయాలే చూస్తుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యామో మనకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోస్ చేసిన తర్వాత ఎవరెవరు వద్దాం అనుకుంటున్నారో వారు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రాగలుగుతారు, వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అందుకే నా మెయిన్ మోటివ్ ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని ఈ వీడియోస్ రూపంలో మీ ముందు పెడతాను. ఇవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేది నా మెయిన్ మోటివ్. ఇక్కడ నేను చెప్పే ప్రతి విషయం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఇక్కడ మిగతా నాతో వచ్చిన కొలీగ్స్ అవ్వచ్చు, నాతో వచ్చిన నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. డెఫినెట్గా నా వీడియోస్ మీకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే మీరు నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నా, నా ఇన్ఫర్మేషన్ని మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి మీరు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. మీకు జర్మనీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, కమెంట్ రూపంలో మీరు క్వశ్చన్ చేయొచ్చు. నేను వీలైనంత వరకు ఆ క్వశ్చన్స్ అన్ని చదవడానికే ట్రై చేస్తాను. ఒకవేళ నేను ఆ క్వశ్చన్ చదివి నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా ఒక కొత్త వీడియో చేస్తాను. సో ఎవరెవరు మీరు జర్మనీ రావాలనుకుంటున్నారో, లేదంటే స్టూడెంట్స్ అయినా మీరు జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో, మీ అందరూ ఈ జర్నీని నాతో పాటు కలిసి చేస్తారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ మనోహర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.